ఇటీవల కొండ సుష్మిత పటేల్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలో ఎంత గందరగోళాన్ని సృష్టించిన విషయం అందరికీ ఇప్పుడు తెలిసిందే కదా. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ లైవ్ స్టాక్ ఏజెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, చాలా ప్రచారం కూడా జరుగుతూ ఉందన్న. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి పదవికి గండం దీంతో మొదలైంది అనుకోవచ్చా? ముఖ్యమంత్రి గారి పదవికి ఎవరి గణం ఏం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నది ప్రజల్ని సమాయత్తం చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 80 నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేసి 2016లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే 18లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ 19లో ఎంపీకి గెలిచి అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో, తర్వాత పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాదాపు 14 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో, క్రిటీ జైల్లో ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత కొండ సురేఖ గారు ఒక్కరే ఎమ్మెల్యే, వారికి వేరే వాళ్ళ మద్దతు కూడా లేదు. 10 మంది ఎమ్మెల్యే గెలిపించిన చరిత్ర కూడా వాళ్ళకి లేదు. అయినా మంత్రివర్గం తీసుకొని తను తప్పులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకునే ప్రయత్నంలో అవకాశం ఇస్తూ ఉంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొదటిసారి కొండ సురేఖ కూతురు ఇట్నే ఆరోపణలు చేసింది రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బంధువుల మీద, అన్నదమ్ముల మీద ₹1 కోట్ల ఆస్తులు ఏదో కబ్జా చేస్తుందని చెప్పి రోహిన్ రెడ్డి గారిని, వేం నరేంద్ర రెడ్డి గారిని ఆధారాలు ఏమైనా ఇచ్చిందంటే ఏమీ తర్వాత మళ్ళీ కొండ సురేఖ గారు బయట ప్రతి దానికి ఆధారాలు ఇప్పుడు బయట పెడతారట. ఇప్పుడు కూడా మేము అదే చెప్తాం, మీ కాడ ఆధారాలు ఉంటే బయట పెట్టండి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత అందరు సమాధానం చెప్తారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఏమి నిజాలు లేకపోతే ఎందుకు ముఖ్యమంత్రి గారు భయపడతా ఉన్నారు? పర్యటన ముగించుకొని ఇప్పుడు హుటాహుటినా వస్తుండంట కదా. ఇక్కడ విదేశాంగ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు విదేశీ ప్రయాణం చేయాలన్నా, విదేశాలకు సంబంధించి విజిట్ చేయాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. లండన్కు అనుమతి ఇచ్చారు, అమెరికాకి ఇవ్వలేదు. గతంలో కూడా మమతా బెనర్జీ గారికి ఇవ్వలేదు, కేజ్రీవాల్ గారికి ఇవ్వలేదు. తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులకు వాళ్ళు అనుమతి ఇవ్వని పరిస్థితి చూసినాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు 2 దేశాలు తిరగడం కోసం అనుమతి కోరితే యూకే పర్యటన ముందస్తుకు ఇచ్చారు, అమెరికా పర్యటన సంబంధించి అనుమతి ఇవ్వలేదు. దానికి సంబంధించి ఆ లండన్ పర్యటన అయిపోయిన తర్వాత స్వదేశానికి ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. అదే కాకుండా మళ్ళీ అనుమతిస్తే మళ్ళీ ఇక్కడి నుంచే పోతారు. దానికి ఏదో కొండ సురేఖను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడో, సుష్మితా పటేల్ చూసి ఆనాడు ప్రతిపక్షంలోనే కేసీఆర్ గారితో భయపడలేదు. ఆనాడు 14 రోజుల పాటు చెర్లపల్లి జైల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తం చేసే ప్రయత్నం, ఓడిపోయిన తర్వాత ఎంపీ గెలిచిన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి నుంచి 10 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వ్యక్తులకు కేసీఆర్ గారిని చూసో, లేకపోతే సుష్మితా పటేల్ చూసో కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ భయపడతారా, రేవంత్ రెడ్డి గారు భయపడతారా? వాళ్ళు భయపడతారు, వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడే పరిస్థితి లేదు. మేమే భయపడినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అసలు భయపడరు. అయితే కానీ వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్షం కానీ ఇంకో పార్టీలు కానీ అంటున్న విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యం ఏంటి అంటే, వాళ్ళు కొట్లాడాలంటే మా పార్టీలతో అవసరం లేదు, వాళ్ళ పార్టీలో వాళ్ళే కొట్లాడతారు, వాళ్ళ మీద వాళ్ళే నిందలు వేసుకుంటారు అనేది ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దీన్ని కూడా ప్రజాస్వామ్యంలో చేరుస్తున్నారు. నేను ఒక్కటే క్వశ్చన్ ఉన్నా, స్ట్రైట్ గా అడుగుతున్నా. కొండా సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్ ని కాంగ్రెస్ పార్టీలోని స్వేచ్ఛలోనే మీరు అది శృతి మించింది. ఎందుకంటే ఒకసారి ఒక తప్పు చేసి సరే పోనీ అనుకున్నాం, రెండోసారి కొండ సురేఖ గారు చేసి ఓకే పోనీ అనుకున్నాం, మూడోసారి జరిగింది కాబట్టి ఇప్పుడు ఇందులో ముఖ్యమంత్రి గారు తప్పేం లేదా? ముఖ్యమంత్రి గారు తప్పేముంది? మీ ఇష్టం వచ్చినట్టు ఏమన్నా మీకు వరంగల్ జిల్లాలో ఎంతమంది బీసీలు మీ లీడర్ చేశారు? మీకు ఒక్క పురుగన్న సపోర్ట్ చేస్తారు ఆ జిల్లాలో? ఒక్క వ్యక్తి అన్నా? మీరంతా ప్రజానాయకులు చెప్తారు, ఒక్క బీసీని తయారు చేయలే, ఒక ఎస్సీలకు టికెట్ ఇప్పిలే, ఎస్టీలకు ఇప్పిలే, ఉన్న బసరావు సరే మీకు శత్రువే, మిగతా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలంతా కూడా మీకు శత్రువే. ఎవరితో సఖ్యత ఉంది మీకు? టికెట్లు ఎవరు ఇస్తారు? ఎవరు ఇచ్చేది? కాంగ్రెస్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తాను అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారా, లేకపోతే పిసిసి చీఫా, లేకపోతే హైకమాండ్? ఇక్కడ గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇదంతా ఎమ్మెల్యే యొక్క అనౌన్స్మెంట్ గురించి వచ్చిన కెరికర్ కదన్నా. నేను ఏమడుగుతున్నాను, టికెట్లు ఎవరు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ? అరే కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యేకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వారు గెలిచిన ఎమ్మెల్యే సమర్థించకపోతే ఏమన్నా సుష్మితా పటేల్ సమర్థిస్తామా? మీకు ఏం సంబంధం? మీ ఇంట్లో మీరు ముగ్గురు మాత్రం పదవులు కావాలట, మిగతా ఇళ్లలో మాత్రం పదవులు వద్దు. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరు పదవులు తీసుకున్నారా? రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరన్నా రాజకీయాలు ఉన్నారా? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, బంజారాహిల్స్లో జాగాలు ఉన్నాయి, తర్వాత ఫామ్ హౌస్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో బంగ్లాలు ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? కొండ సురేఖ గారు కావచ్చు, కొండ సురేఖ గారు కూతురు సుష్మితా పటేల్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బౌండరీ లైన్ దాటి
అతి ప్రజాస్వామ్యం ఎక్కువైంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా. అంటే కావాలని బీసీలను మహిళలను తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇదంతా ఈగో క్లాషెస్ వల్ల జరిగింది అనేది ఒకటి వినిపిస్తుంది. బీసీల సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, డిప్యూటీ సీఎం గా అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, తర్వాత బీసీలకు సంబంధించి కులగన్న చేసిరు, బీసీల రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో పెంచారు కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఇవాళ తెలంగాణ ఆదర్శవంతంగా ఉంది. ఎస్సీ వర్గీకరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాతో పోల్చుకునే పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి సుష్మితా పటేల్ గారు మా పార్టీలో లేదు, మెంబర్షిప్ కూడా లేదు, వాళ్ళ తల్లి గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి అంత మీడియా ఆధారణ ఉన్నది. ఇప్పుడు వాళ్ళ తల్లి గారు నాకు సంబంధం లేదు, సంబంధం లేనప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టాలి కదా, మా కూతురు వ్యాఖ్యలకు సంబంధం లేదు, చర్యలు తీసుకొని చెప్పాలి కదా. మీరు ఇప్పుడు మాకు సంబంధం లేదు చెప్పి ఒట్టినే క్రమశిక్షంగా లేఖ రాసినంత మాత్రం కానీ ఇక్కడ ఈ అంశం సమస్య పోదు. ఒక పాయింట్ వినిపిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఒక బీసీని ఇంకొక బీసీ భుజం మీద గన్ను పెట్టి పేల్చేస్తా ఉన్నది వినిపిస్తుంది. అక్కడ అంత అవాస్తవం నిజంగా లేదా? ఆనెస్ట్ గా చెప్పండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు కొండా మురళిని తొక్కింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఏం దొక్కిరు ఆయనకు? ఏముందని ఉంది, ఏం దొక్కిరు? 2018 ఓడిపోతే మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ 2023 టికెట్ ఇచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది మీకు? టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ మళ్ళీ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, కొండ మురళి గారు, కొండ సురేఖ గారు మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలు ఇస్తే, రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని అవకాశాలు ఇస్తే, జిల్లా మొత్తం వద్దని చెప్పి వ్యతిరేకిస్తే కూడా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చి తర్వాత మంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు శిక్ష దించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు బదనాం చేసే ప్రయత్నం, వాడి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులంతా ముక్త కంటతో కొడతా ఉన్నారు. ఖచ్చితంగా కొండ సురేఖ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చట్టం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా ఎవరు తప్పు ఉంది, ఎవరు తప్పు ఉంది, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముందు పోయే ప్రయత్నం. రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, అదని ఒకటి వినిపిస్తుంది. మొన్న పోయి జగ్గారెడ్డి దగ్గర ఏమన్నాడు సింపుల్ గా, రాహుల్ గాంధీ టికెట్ ఇస్తాడు, నేను కాదు ఇచ్చేది, మహేష్ కుమార్ గౌడ్ కాదు, మా చేతిలో ఏముండదు అని చాలా స్పష్టంగా చెప్పిండు. అది ఓపెన్ సభల. ఇక్కడ కూడా మళ్ళీ అట్లా మాట్లాడలేదు. ఇక్కడ మాత్రం మళ్ళీ వచ్చేసరి రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటాడని ఒక స్టేట్మెంట్ పాస్. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే నిర్మలా జగ్గారెడ్డి గారికి ఏమో మా పరిధిలో ఉన్న అంశం, ఆమె సంగారెడ్డిలో పోటీ చేయాలనుకుంటుంది, అది ఓకే. జగ్గారెడ్డి గారు నేను పోటీ చేయనని చెప్తా ఉన్నాను. వారు రాహుల్ గాంధీ గారి దగ్గర కాబట్టి వీరి అంశానికి సంబంధించి మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేయలేదు, మొత్తం రాహుల్ గాంధీ గారు చూసుకుంటారని చెప్పారు. వారు పోటీ చేయాలన్నా, పోటీ చేద్దా, ఇంకొక పోటీ చేపిస్తామా, లేకపోతే జగ్గారెడ్డి పార్టీ కోసం పనిచేస్తున్నారు. నా క్వశ్చన్ ఒకటే అన్న, రాహుల్ గాంధీ గారికి దగ్గర కాబట్టి జగ్గారెడ్డి విషయం రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని ప్రతి అంశాన్ని రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక సిస్టమ్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు సిట్టింగ్ అంటూ ఒక బిల్ జస్ట్ సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొని సిట్టింగ్ వాళ్ళకు మాక్సిమం టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తర్వాత సిట్టింగ్ లో లేని వారికి వేరే సబ్జెక్టు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారి కోటలకు కొన్ని టికెట్లు వస్తాయి. దానిలో భాగంగా వారు మాట్లాడతారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వచ్చినట్టు అసలు మెంబర్షిప్ లేనామని అంత మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేమెంత మాట్లాడాలి? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మాట్లాడాలి? సుష్మితా పటేల్కి మా కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ లేదు. తల్లి పేరు చెప్పుకొని ఆమె రాజకీయాలు చేస్తామని తండ్రి పేరు చెప్పుకుంటా ఉంది. ఇంకా వాళ్ళ తండ్రికి ఎమ్మెల్సీ కావాలంటే ఆమె ఎమ్మెల్యే ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డ అయితే ఆడబిడ్డ గుర్తొస్తుంది, బీసీలు గుర్తొస్తారు, మున్నూరు కాపు, పద్మశాలీలు, ఇక మీరు అయ్యే గుర్తొస్తుంది. మేమైతే బీసీలు కాకపోతే ఓసీలు అంటే ఓసీలు. మొదటి పాయింట్ అదే, మీ భుజం మీద గన్ను పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని కాల్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నష్టమే పనులు ఎవరు చేసినా, నల్గొండ వాళ్ళు చేసినా, వరంగల్ వాళ్ళు చేసినా, లేదు ఆదిలాబాద్ వాళ్ళు చేసినా, మహబూబ్నగర్ చేసినా, ఎవరు చేసినా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పార్టీ క్రమశిక్షణలో కూడా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోరుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మాత్రం చర్యలు వేరుగానే ఉన్నాయి. అందుకే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు, ఎన్ని రోజుల కన్నా కంది శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్ని రోజులకు ఆన్సర్ చెప్పండి. గారు నా ప్రశ్న అదే, మీరు అది చెప్తారని కూడా నాకు తెలుసు. వాస్తవంగా మాట్లాడండి. జక్కిడి శివచరణ్ రెడ్డి వారిని, ఆ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళని ఎప్పుడు సస్పెండ్ చేశారు మీరు? అరే దయచేసి ఎప్పుడు? కొండా సుష్మితా పటేల్ విషయంలో ఇంత శరావేగంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, ఇంతమంది కార్పొరేషన్ చైర్మన్లు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇష్యూలో ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందించలే? ఒకసారి అయింది కాదు. కొండ సురేఖ గారి ఫస్ట్ సార్ మేమంతా కూడా వాళ్ళది కూడా 2-3 సార్లు అయింది కదా. వాళ్ళకి పటేల్ గారి విషయంలో మేము సపోర్ట్ చేసినాం, రెండోసారి కొండ సురేఖ గారు సపోర్ట్ చేసినాం. ఇది శృతి మించింది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుతా ఉన్నారు. ఒకసారి అవకాశం ఇస్తే 2 సార్లు 3 సార్లు అవకాశం ఇవ్వగా. అదే జగదీప్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా సావధానంగా కూలంకషంగా ఒక కమిటీని వేసి పరిశీలించిన తర్వాత కమిటీ ఆధారంగా రిపోర్ట్ ఇచ్చి, ఎందుకు ఆ వీడియోలన్నీ కూడా పాత వీడియోలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదేమో కరెంట్ ఇష్యూ కాబట్టి ఏమంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఒక ఆయన ఉన్నపర్తి కాంచి, ఒక ఆయన ఆదిలాబాదు,
ఒక అంచి తుంగతుర్తి, ఒక అంచి మళ్ళీ వరంగల్, ఈ రకరకాల సమస్యలు ఇబ్బంది అవుతుంది కాబట్టి గతం ఎవరైనా కూడా ఖచ్చితంగా నోటీస్ ఇవ్వండి లేకపోతే కొట్టేయండి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చింది. ఇట్లా వాళ్ళ భావన వ్యక్తం చేసుకున్న వాళ్ళందరినీ కొట్టేసుకుంటూ పోతే మరి మీకు భావన ఎక్కడిది ఏమైంది? ఏం క్యాడర్ తక్కువ ఎక్కడ ఉంటది, లేలే. లీడర్లు ఎక్కడ ఉంటారు, మీ పార్టీ ఎట్లా నిలబడుతుంది? కొండ సురేఖ గారికి ఏం నష్టమైంది? ఆ. ఏమో మీకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు, ఉమ్, మీ భర్త గారికి ఎప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారు. ఉమ్, మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, రోహిన్ రెడ్డి గారు కావచ్చు, వేం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులని కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతి పాల్పడింది మాట్లాడితే దుర్మార్గాలు ఒడిగట్టినప్పుడు చర్యలు ఈ తీసుకొని ప్రభుత్వం కూడా వారిని ఇబ్బంది పెట్టేదట కానీ అర్ధరాత్రి ఇంటికి పోలీసులను పంపించి మహిళలను చూడకుండా కూడా కొండా సుష్మిత పటేల్ని ఇబ్బంది పెడితేనే ఆ బాధ తట్టుకోలేక చూసి చూసి ఇప్పుడు బయటికి కక్కాల్సి వచ్చింది అనేది వాళ్ళ వాదన. వాళ్ళకి ఏంటంటే పైశాచిక ఆనందం, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. అదే బెదిరించి రాజకీయం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ కుదరదు. ఇది కాంగ్రెస్ పార్టీ చూసేవరకు చూస్తుంది, వేచి చూసే దూరంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. శృతి మించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడేం సస్పెండ్ చేస్తారా అతను? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము. కొండ సురేఖ గారే మా కూతురు సంబంధం లేదు, మరి కూతురు సంబంధం లేదు, కూతురు వ్యాఖ్యలు మీరు ఖండించాలి కదా. ఖండించకుండా మీరు తాత్సార చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటది. మీ ఏదో బీసీ పేరు మీద, మహిళల పేరు మీద, పద్మశాలీలు మేము, ముందు కాపులం మేము, కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే కుదరదు. ముందు కాపు నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలు, పద్మశాలీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చాలా మంది. ఒకరు కాకపోతే నలుగురు తయారు చేస్తారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కరే 10 మంది ఎమ్మెల్యేలు ఏం గెలిపియలే, మీరు ఒక్కరు గెలిచి మీకు మంత్రి ఉన్నోళ్ళనే కాపాడుకోలేనప్పుడు కొత్త వాళ్ళని తయారు చేస్తారని ఎట్లా ఎవరు కాపాడుకోలేదు. వాళ్ళు ఉన్నోళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నది, మేమేమో పొగబెట్టి పొమ్మంటలేము. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. ఇప్పుడు దెబ్బకు దెబ్బ అన్నట్టు మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం నష్టం చేయకుండా మీకు అంతా లాభం చేస్తే కూడా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యుల్ని అవినీతి మచ్చ అంటించే ప్రయత్నం మీరు చేస్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇది నిజం కాదా? ఎక్కడిది నిజం? ఆధారాలు బయట పెట్టు, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టని చెప్పి ఇప్పుడు కూడా మేము కోరుతున్నాం. కొండ సురేఖ గారైనా, కొండ మురళి గారైనా, సుష్మితా పటేల్ గారైనా, మేమందరం బీసీలమే, మాకందరూ కులం ఉంది, బీసీలో మేమంతా కాంగ్రెస్ పార్టీ కోసం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము ప్రతిపక్షంలో 10 సంవత్సరాల నుంచి పోరాటం ఎక్కడ పోయింది? సుష్మితా పటేల్ ఎక్కడ పోయింది? కొండ సురేఖ గారు ఏమైనా వేరే జిల్లాలు తిరిగి మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఇప్పించారా? మీ నియోజకవర్గంలో మీరు తిరిగి మీరు గెలిచిరు, వేరే పక్క నియోజకవర్గాలు గెలిపించారా? మీరు ఎప్పుడు మీరు ఆధిపత్యం పోరు, గ్రూపులు గట్టుడు, ముఠాలు ఏర్పాటు చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన మేలేంది? ఏ పార్టీలో అదే పని చేసినావు. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతకుముందు అదే చేసినావు, వైసీపీలో పోయి అదే చేసినావు, టీఆర్ఎస్ పోయి అదే చేసినావు, కాంగ్రెస్ కొంచెం మళ్ళీ అదే చేస్తున్నావు కదా. మీ స్వార్థ సులాభం కోసం, వ్యక్తిగత ప్రయాణాల కోసం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుతాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డి గారితో భేటీ కాబోతున్నారంట. నెక్స్ట్ అందరూ ఒకటే ఇక ముఖ్యమంత్రి పదవికే థ్రెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి. ఏ ముఖ్యమంత్రి పదవికి థ్రెట్ లేదు. 96% మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి రాబోతున్నారు, యాంటీ రేవంత్ వర్గం ఎమ్మెల్యేలు బయటికి రాబోతున్నారు. అట్లాంటి పరిస్థితి లేదు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది కాబట్టి ఈ రోజు సిఎల్పీలో మీటింగ్ పెట్టి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. మిగతా కాంగ్రెస్ పార్టీలో 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డి గారికి 63-64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ముఖ్యమంత్రి ఉండాలి, ఇతనే కరెక్ట్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం.